Next problem, let P is equal to set of theta such that sin theta minus cos theta is equal to root 2 cos theta. ఆ విధంగా P అనే సెట్ని ఇచ్చారు అండ్ Q is equal to this set contains theta such that sin theta plus cos theta is equal to root 2 sin theta. అంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటటువంటి థీటాస్ అన్నీ కూడా P అనే సెట్లో ఉంటాయి. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే యాంగిల్స్ అన్నీ కూడా క్యూలో ఉంటాయి అని చెప్పేసి ఇట్లా 2 సెట్స్ ఇవ్వడం జరిగింది. వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి P is subset to Q and Q minus P is not equal to 5. సెకండ్ ఆప్షన్ వచ్చేసి Q is not subset to P. థర్డ్ ఆప్షన్ P is not subset to Q. ఫోర్త్ వన్ P is equal to Q. రెండు ఒకటే అని చెప్పేసి ఇచ్చారు. సో మనం చూద్దాం. ముందుగా P అనే సెట్లో ఉన్నటువంటి ఈ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ని మనం తీసుకుందాం. సో సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 కాస్ థీటా. సో నేను సైన్ థీటాని ఎస్గా రాస్తున్నాను, కాస్ థీటాని సిగా రాస్తున్నాను. అట్లానే రూట్ 2 మళ్ళీ కాస్ థీటా అంటే సి. సో క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసం సైన్ థీటా అంటే ఎస్, కాస్ థీటా అంటే సి, ఆ విధంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ కాస్ థీటాని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే మనకి రూట్ 2 కాస్ థీటా ప్లస్ కాస్ థీటా, మైనస్ కాస్ అనేది రైట్ సైడ్ వస్తే ప్లస్ కాస్. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక కాస్ అనేది మనం కామన్ తీస్తే దెన్ వీ గెట్ రూట్ 2 ప్లస్ 1 ఇంటూ కాస్ థీటా. ఓకే, సో ఇప్పుడు మనం రెండు వైపులా రూట్ 2 మైనస్ 1 తోటి మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లయింగ్ విత్ రూట్ 2 మైనస్ 1 ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా రూట్ 2 మైనస్ 1 తోటి నేను మల్టిప్లై చేస్తున్నాను. రూట్ 2 ప్లస్ 1 ఇంటూ రూట్ 2 మైనస్ 1. ఓకే, సో ఎస్ ఇంటూ రూట్, దట్ మీన్స్ రూట్ 2 సైన్ థీటా మైనస్ సైన్ థీటా. సో సైన్ థీటా తోటి లోపలికి మల్టిప్లై చేసుకున్నాం. ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే రూట్ 2 స్క్వేర్, రూట్ 2 స్క్వేర్ అంటే 2 వస్తుంది, బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, 2 మైనస్ 1 అంటే 1. సో టోటల్గా ఇది కాస్ థీటాగా వచ్చేస్తుంది. ఈ మైనస్ సైన్ మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే therefore root 2 sin theta is equal to cos theta plus sin theta, లేదంటే sin theta plus cos theta. సో దీన్ని మనం మళ్ళీ యాస్టీస్గా రిప్రజెంట్ చేద్దాం. therefore sin theta plus cos theta is equal to root 2 sin theta. అంటే ఈ ఈక్వేషన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఎలా మారిపోయింది? మనం తీసుకుంది P అనే సెట్లో ఉన్నటువంటి ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 కాస్ థీటా. అది సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ రూట్ 2 సైన్ థీటా విచ్ బిలాంగ్స్ టు దిస్ సెకండ్ సెట్ Q. క్యూలో ఉన్నటువంటి ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్గా మారిపోయింది. అంటే ఇట్ ఈస్ జస్ట్ అనదర్ ఫార్మ్ ఆఫ్, ఓకే, ఈ రెండు కూడా ఒకదానికొకటి డిఫరెంట్ ఫార్మ్స్. సో దీన్ని ఈ విధంగా చేయడం ద్వారా ఇంకొక ఫామ్లోకి మారింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దట్ మీన్స్ బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఈ రెండు కూడా ఒకటే అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. therefore ఆప్షన్ D, therefore P is equal to Q is the right answer. Thank you.